సిక్స్ మంత్స్ ఐడియా ఉంది అందరికీ. నేను అది కవర్ చేయను. మీకు ఎవరన్నా ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాను. అందరూ 2 నిమిషాలు టైం ఇస్తా. మీరు వెస్ట్ బిజినెస్లో సక్సెస్ కాకపోవడానికి ఏ అడ్డంకులు వస్తున్నాయి చూసారా? ఈ అడ్డంకులు ఫస్ట్ అడ్డంకి ఏమిటంటే నాకు టైం వేస్తారంట. రెండోది ఏమంటారు, నాకు జనాలతో మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేడు. ఇది చాలా పెద్దది, చాలా పెద్ద వర్డ్ ఇది. మూడో వర్డ్ ఏంటంటే మా ఇంట్లో మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు, అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు, బయట నా మాట ఇక్కలేదు. ఉన్నాయి ఇంకా కొత్త ఉన్నాయా? జగన్ సార్ ఇద్దరు కొత్త ఉన్నాయా? మా అబ్బాయి నాకు నచ్చింది జైన్ చేసినట్టు అబ్బాయి కింద జైన్ చేయడు. జైన్ చేసిన మన సమర్పణ అవుతాం దానివల్ల. ఆ జైన్ కరెక్ట్ కాదు. ఈ మూడే ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఇంకోటి కొత్త వాళ్ళు పరిచయం చేసుకోవడం చాలా ఇష్టం. అంటే కొత్త వాళ్ళు తీసుకుందాం అనుకుంటా కానీ కొత్త వాళ్ళు నా మాట ఎట్లా చెప్పాలో వాళ్ళకి చెప్పే విధానం అర్థమవుతుంది. ఇది క్వశ్చన్ అది కూడా కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఓవరాల్గా. నేను ఈ 4 క్వశ్చన్లు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఏం చెప్పినాం, టైం లేదు, టైం ఎట్లా చేయాలో తెలుస్తలేదు. జాబ్లో కానీ బిజినెస్ టైం ఎట్లా చేయాలో తెలుస్తలేదు. రెండోది నాకు జనాభాను యాక్సెప్ట్ చేస్తలేరు. మూడోది జనాభాను రిజెక్ట్ చేస్తున్నాడు. ఓవరాల్గా అదే అనమాట, యాక్సెప్ట్ ఎట్లా తెలుస్తలేదు. ముందు జనాభా గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ టైము, రెండోది జనాభా, మూడోది ప్రాస్పెక్టింగ్ ఎట్లా చేయాలి పీపుల్స్ని. ఈ 3 ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం. దీనికి 15 నిమిషాలు టైం తీసుకుంటాను మీ అందరికీ, విత్ యువర్ పర్మిషన్. అది కూడా లేదా క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. టెక్నోషన్స్ మంచిగా చెప్పొచ్చు కానీ తెలుసు కాబట్టి, కొత్త లెవెల్ లేదు కాబట్టి చెప్తున్నాం. టెక్నోషన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. మెట్రేస్ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే ఫస్ట్ మాట ఏం చెప్తున్నాను, టైం లేదు చెప్పు కదా. ఎవరైతే ఈరోజు వెస్టేజ్ చేసుకుని పార్ట్ టైం చేస్తున్నాను, ఏం చెప్పండి, పార్ట్ టైం ఎవరు చేస్తారు? వెస్టేజ్ ఫుల్ టైం వస్తారు, ఓన్లీ పార్ట్ టైం ఎవరు చేస్తున్నారు? పార్ట్ టైంగా పార్ట్ టైం వాళ్ళు ఎక్కువ రావడం. నేను కూడా వెస్టేజ్నెస్లో పార్ట్ టైం చేస్తున్నాం. కానీ క్వశ్చన్ మార్క్ ఏమంటే, నేను ఫస్ట్ వెస్టేజ్నెస్ని ఎందుకు స్టార్ట్ చేసినా ఈ బలమైన కారణం ఉంది కాబట్టి నేను వెస్టేజ్నెస్లో 3 డేస్లో బ్రాండ్ చేయడం, 54 డేస్లో స్టార్ కంప్లీట్ చేసుకున్నాం, 145 డేస్లో క్రౌన్ కంప్లీట్ చేసుకొని టాటా నెక్సాన్ కారు కొనుక్కొని 96,780 రూపాయలు తీసుకున్నాం. పార్ట్ టైం అని చెప్పేది. నేను ఎంత టైం ఇస్తానంటే నాకు దాస్తారు ఒక మాట ఎప్పుడు స్టార్టింగ్లో, సార్ వెస్టేజ్ నేను ఇట్లా పార్ట్ టైం కూడా ఎట్లా చేయాలి సార్ నాకు సార్ దిగా. సార్ ఇట్లా మాట ఏంటంటే, నేను గవర్నమెంట్ జాబ్ వస్తానని నా టైం నాకు కంట్రోల్లో ఉండదు, ఏ టైం ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఏం చేసినంటే మార్నింగ్ లేసే కంటే 1 అవర్ బిఫోర్ లేచిన. ఎవరు మార్నింగ్ లేసే టైం కంటే 1 అవర్ బిఫోర్ లేచిన. ఎందుకంటే ఎంత క్రైమ్ బ్రాంచ్ అంటే తక్కువ 2 నిమిషాలు అమ్మని చెప్పాడు. బిఫోర్ హాఫ్ డే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా నైట్ చెప్తాడు ఈ టైంలో 10 టైం రమ్మని చెప్పి పోలీస్ ఆయనకి. అంటే అందుకే 1 అవర్ లేసే కంటే 1 అవర్ బిఫోర్ లేచింది ఆయన. పడుకునే టైం కంటే 1 అవర్ లేట్ పడుకుంటూ తినే టైంలో నిమ్మల్ని 1 అవర్ తినలేదు, స్పీడ్గా తినడు ఆయన. అంటే 2.5 అవర్ టైం స్పెండ్ చేశాడు సార్. 2.5 అవర్ టైం స్పెండ్ చేసి సార్ టైం తీసి వెస్టేజ్నెస్కి పార్ట్ టైం చేసుకుంటూ కూడా 8 మంత్స్లో క్రౌన్ కంప్లీట్ చేసుకుంటూ 14 మంత్స్లో కారు ఉన్నాడు సార్. 8 మంత్స్లో కారు ఉన్నాడు, 14 మంత్స్లో క్రౌన్ అయింది సార్. సార్ నేనేమాట సార్ అంటే నాకు 6 మంత్స్లో టైం వస్తాను, నాకు 6 మంత్స్లో ఖచ్చితంగా వెస్టేజ్ సక్సెస్ రావాలి. వెస్టేజ్ 6 మంత్స్లో సక్సెస్ రాకపోతే వెస్టేజ్ కష్టమైన ఉంటుంది కానీ బిజినెస్ ఏమని చెప్పిన సార్. నేను టైం ఎట్లా చేసిన అంటే సార్ ఇప్పుడు ప్రకారం టైం చెప్పిన క్లారిటీ వచ్చింది. నా టైం నేను కంట్రోల్ పెట్టుకున్నాను. మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు మీరు ఏ టైం చేస్తున్నారు, ఏ టైం పడుకుంటున్నారు, ఏ టైం దుండిపోతున్నారు, అసలు ఊహించుకోండి మీరు ఆ మాట. లేదు మీరు పేపర్ తీసుకొని పెన్ తీసుకుని రాసుకోండి, ఇంటి మీద రాసుకోండి వీలైతే. ఇప్పుడు మాట గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ ఇస్తున్నది. మీరు ఏ టైం పడుకుంటున్నారో, ఏ టైం వేస్తున్నారు, మార్నింగ్ ఏ టైం డ్యూటీ పోతున్నారు, డ్యూటీ ఎక్సెప్ట్ చేస్తారు. ఆ డ్యూటీలో 4 అవర్స్ ఉందో లేదా చెక్ చేసుకోండి. ఈ విషయం చెప్పి నేను ఎట్లా చేసుకున్నానంటే, మార్నింగ్ నేను 6 విలేజ్లో గోల్డ్ షాప్ నాది 6 o'clock ఓపెన్ చేసుకోండి, 11 o'clock 12 o'clock క్లోజ్ చేసుకోండి. మధ్యాహ్నం 1 నుంచి నేను 12 నుంచి 1 నుంచి నేను ఆ పర్సనల్ కంప్లీట్ చేసుకుంటాను. లేదు అంటే మంచిగా టీవీ ముందర కూర్చొని ఆ పటాసులు జబర్దస్త్ చూసుకుంటా 6 నిమిషాలు నాకు అనిపించడం మంచిగా. సాయంత్రం 5 వరకు రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. మొత్తం టీవీ ముందు టైం స్పెండ్ చేసుకోవాలి ఎక్కువ. అంటే నాకు ఆ టైం అంతా మధ్యాహ్నం టైం ఉంది, నా పర్సనల్ వర్క్ ఉంటే పర్సనల్ వర్క్. మరి ఈవినింగ్ 6 o'clock షాప్ ఓపెన్ చేయాలి, నైట్ 11 o'clock 12 o'clock క్లోజ్ చేస్తాను. ఇది నా షెడ్యూల్. ఇది నా టైం నా కంట్రోల్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మధ్యాహ్నం టైం నాకు ఎక్కడ టైం దొరుకుతుందో 1 to 5 o'clock 6 o'clock టైం ఉందో 5 hours ఉందో ఆ టైం నేను తీసి వెస్టేజ్నెస్లో ప్లాన్ ఎట్లా చెప్పాలో, డెమోలు ఎట్లా చెప్పాలో నేర్చుకోలేదు. ఫస్ట్ నా టైం నాకు ఏంటి, నా ఫ్లెక్సిబుల్ టైం ఎక్కడ దొరుకుతుంది నాకు, నా ఫ్లెక్సిబుల్ టైం ప్లాన్ చేసుకున్నాను. ఇది నా ప్లాన్ ప్రకారం. మీకు టైం ఎక్కడ మీకు అర్థమైంది? ఎప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు ఎవరు కూడా జాబ్కి వెళ్ళి ఎవరు కూడా 24 days జాబ్ అంటే చేయరు. నిజం కదా? మీరు ఆలోచించుకోండి. 24 days టైం తీసినట్టు అంత జాబ్ వర్క్ చేసినట్టు ఆనే ఉండొచ్చు. కొంతమంది ఉండరు కలిసి
మార్నింగ్ 8 o'clock వెళ్తారు, 10 o'clock ఉంటుంది, 2 hours జర్నీ ఉంటుంది. నైట్ మన 8 o'clock అయిపోతుంది, ఇప్పుడు 2 hours జర్నీ ఉంటుంది. ఇంకా పోతారు, వచ్చి పడుకుంటారు కోడి పిల్లలాగా సేమ్. తెలుసు కోడి పిల్ల అంటే మార్నింగ్ పోతే నైట్ వస్తుంది అది. దీనివల్ల ఎన్ని గంటల వర్క్ చేయాలి, లైఫ్ లాంగ్ వర్క్ చేయాలి కదా. ఇప్పుడు జాబ్లో లైఫ్ టైం ఫ్రీడమ్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలంటే ఆయన టైం ఆయనకి ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఉందో ఆ టైం తెలిస్తే ఆయన వెజిటేబుల్స్ టైం పెట్టగలుగుతాడు. వెజిటేబుల్స్లో టైం పెడితే గెలవదు కదా. అండ్ టైం దొరికినప్పుడు వెజిటేబుల్ చేస్తే గెలవదు కదా. టైం కల్పించుకోవాలంటున్నాను. ఎవరు టైం దొరికినప్పుడు చేసేవాళ్ళు జాబ్ మెంటాలిటీ, టైం కల్పించుకొని చేసేవాళ్ళు బిజినెస్ మెంటాలిటీ. ఇప్పుడు టైం కల్పించుకుంటారా, టైం దొరికినప్పుడు చేస్తారా? వెజిటేబుల్స్ కోసం కూడా చాలా మంది పీపుల్స్ ఇంకా టైం లేదు, చిన్న వాళ్ళు అవన్నీ తప్పించుకుంటారు, వాళ్ళు డ్రింక్స్ సంపేసుకుంటారు, డ్రింక్స్ పోస్ట్పోన్ చేసుకుంటారు. వాళ్ళు అది టైం దొరికినప్పుడు కాదు, టైం కల్పించుకోండి. టైం కల్పించుకోవాలంటే మీ టైం మీకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ అనిపిస్తుందో మీరు ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం టైం కావచ్చు, మార్నింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, కానీ సరే. సో నైట్ వస్తున్న జనాలు నైట్ ఉంటే ప్లాన్ చాలా మంది ఉన్నారు తెలుసా మీకు. అది క్లారిటీ సెకండ్ టైం గురించి క్లారిటీ ఇచ్చినాం. రెండోది ఏం చెప్పినాం, జనాలు మన మాట వింటలేదు సార్ అంటారు. ఒకసారి ఆలోచన మీరు అందరూ బిజినెస్ వాళ్ళు చెప్తున్నాం, జనాలు మన మాట వినాలి అంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ అయ్యి ఉంటే కదా నీ మాట వింటావు. నీ మాట వినంటే 2 రకాలు ఉంటుంది. ఇదే పలుకుబడి బాగుందనుకో తక్కువ జాయిన్ అవుతారు, ఫొటోస్ తీసుకుంటారు, కానీ మీటింగ్ రావాలి. నేను పలుకుబడి బాగుంది, డబ్బులు ఉన్నాయి, ఫొటోస్ తీసుకుంటారు, మీకోసం మొహమాట కోసం ఫొటోస్ తీసుకుంటారు. మా అన్న మా అక్క కాబట్టి ఫొటోస్ తీసుకుంటారు ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ టైం వాళ్ళు ఫొటోస్ రిపీటెడ్ ఆర్డర్స్ రావు. మనకి ఎందుకు రావు రిపీటెడ్ ఆర్డర్ కావాలి ఏంటంటే వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు, లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వే వాళ్ళకి నీ డబ్బులతో ఒక ఫొటోస్ ఇచ్చిన వాళ్ళకి పోయి. దానివల్ల ఏంటంటే జనాలు ప్రొడక్ట్ అర్థం చేయలేదు. ప్రొడక్ట్ అర్థం చేపిస్తే జీవితాంతం వాడతాడు. అంతేకంటే వెస్టర్న్ ప్లేస్ కూడా బ్లేమ్ చేసి చెప్తుంటారు ఖచ్చితంగా. నాకు రీసెంట్ ఒక వ్యక్తి నేను 3 years బ్యాక్ ఇచ్చినప్పుడు ఒక ప్రోడక్ట్ ఇచ్చిన, బెంగళూరు వచ్చినప్పుడు నేను 2020లో బెంగళూరు ప్రొడక్ట్స్ వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ బిజినెస్ ప్రొడక్ట్స్ యాక్టివ్ లేదు, వాళ్ళ బిజినెస్ బంద్ చేసాడు. యాక్టివ్ క్రౌడ్ రైటర్స్ ఉన్నారు. ఆ పర్సన్ వేరే వాళ్ళకి నా నెంబర్ సేవ్ చేసుకున్నాను, కాంటాక్ట్లో సేవ్ చేసుకున్నాను, నా స్టేటస్ రెగ్యులర్ అబ్జర్వ్ చేస్తారు. ఇంతవరకు బిజినెస్ 3 వస్తుంది నడిచేది బెంగళూరులో, వస్తు అనేది. ఈ ఆన్లైన్ సిస్టమ్ రావడం వల్ల, మొబైల్స్ అనమాట ఆన్లైన్ సిస్టమ్ రావడం వల్ల బిజినెస్ మొత్తం లాస్ అయిపోతుందో. కానీ ఇంకేదైనా ఏదైనా ఆలోచన మనోడు మనం రీసెంట్గా అంటే నేను అబ్జర్వ్ చేస్తూ రీసెంట్గా కాలేజ్ 2 days బ్యాక్ సార్ నేను చేస్తున్న వెజిటేబుల్స్లో సక్సెస్ బాగున్నాడు, నేను పార్టెట్ చేసుకున్నాను, లక్ష రూపాయలు వస్తుంది, కావాలంటే నేను కొంచెం చూపిస్తాను, ఇవ్వండి నా దగ్గర కావాలంటే చెప్పిన. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను చెప్పిండా. ఇప్పుడు మనకి సెకండ్ లైఫ్ మనం ఫోన్ చేసినాం, ఏంటి ఇలా బ్రదర్ బిజినెస్ చేద్దాం అనుకుంటా, ఏమైనా చేద్దాం అనుకుంటా, ఏమనుకుంటే లేదా టైం లేదు, బిజీ ఉన్నా నాకు టైం లేదు. ఇప్పుడు కింద క్రౌడ్ రేట్ కంప్లీట్ చేసినాం, కింద క్రౌడ్ ఉన్నారు కానీ టైం లేదండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి, నేను తీసుకున్న పర్సన్ని ఆ డెప్త్లో కింద లాగిన్ చేసిన, ఆయన పర్సన్ కదా ఆయన కింద లాగిన్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాల్సింది నేనే మళ్ళా. ఇప్పుడు దీనివల్ల ఏమిటంటే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు చెప్తున్నా, స్టేటస్ అబ్జర్వ్ చేస్తున్నారు. మన సక్సెస్ కావడానికి మన జనాభా మీకు లేదనుకోవడం తప్పది. జనాభా మన ఇండియానే ప్రసిద్ధి జనాభా తోటి అవును కదా. ఈలో ఒక వ్యక్తి అట్లా లాగిన్ అవుతుందో, ఇంకో వ్యక్తి నాకు కొన్ని లెగ్స్ వచ్చినాయి అట్లే చెప్తున్నా ప్రాక్టిగా. జనాభా అనుకున్న చుట్టాలు ఫ్రెండ్స్తో నా టీంలో ఈ రోజున టీంలో 38,000+ పీపుల్స్ ఉన్నారు. ఒక్కరు కూడా నాకు టీంలో జైన్ అయ్యే వ్యక్తులు, నేను జైన్ చేసే వ్యక్తులు కానీ వాళ్ళ ఇష్టంతో ఎవరు జైన్ కాలేదు. వాళ్ళ ఇష్టంతో జైన్ కావాలంటే స్టార్టింగ్ అంటే సక్సెస్ లేదు. చుట్టాల ఫ్రెండ్స్ మాట వెళ్ళే కాబట్టి రోడ్డు మీద పర్సన్ ఎక్కువ పర్సన్ చేస్తున్నారు. రోడ్డు మీద ఈరోజు అరిస్టెక్స్ అనే వ్యక్తులు రోడ్డు మీద పోతున్నాడా, మంచి ఇన్షర్ట్ వేసుకొని పోతున్నాడా, అడిగిన ఆపినాం ఎక్కడ ఇది అస్నాపుర అంటే అస్నాపుర దర్శన అడిగిన ఏం చేస్తాను బ్రదర్ అని చెప్పిన, ఇది జాబ్ చేస్తున్నా చెప్పాడు. నన్ను కట్టే కొట్టే తెచ్చే కొత్తాలో పర్సన్ చేసుకోవాలంటే 3 మాటలు, కట్టే కొట్టే తెచ్చే గుర్తుపెట్టుకోండి. 3 మాటలు ఎక్కువ మాట్లాడదు వాళ్ళని. ఫస్ట్ మాట ఏంటి, మన పేరు చెప్తాం, వాళ్ళ పేరు చెప్తారా ఇక్కడ చెప్తాను. పేరు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నట్టే ఆయన సందేహం మనకి. పేరు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నట్టే ఆయన భయస్తుడు. హే వీటితో నాకేమో ఈగోయిస్ట్ పర్సన్ ఆయన బిజినెస్ చెప్పాడు. ఆయన నువ్వు పేరు చెప్పినావు, జనాలు ప్రకృతి ఎదురైంది, నువ్వు పేరు చెప్పినప్పుడు ఆయన పేరు ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు ఏ వర్క్ చేసుకొని చెప్పినావు, ఆయన చెప్పినప్పుడే నేను జాబ్ చేసుకొని చెప్పాను ఆయన. 2 విషయాలు అయితే. మూడోది ఏంటి, నువ్వు చేసే వర్క్లో డబ్బులు సరిపోతున్నాడు కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏమంటారు డబ్బులు సరిపోతున్నాడు, ఏదో సరిపోతలేదు అడ్జస్ట్ అవుతున్నా ఖచ్చితంగా అంటారు. అలా అడిషన్ సాధించిన మాట ఏంటంటే నాకు డబ్బులు సరిపోతలేదు, ఇంకేం పార్ట్ టైం ఏదో చూద్దాం అనుకుంటా అని చెప్పిండు. నేను ఆ బంగారు షాప్తో పాటుగా పార్ట్ టైంలో బిజినెస్ చేస్తున్నాను, పెట్టుబడి లేదు, ₹1 లేదు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నెంబర్ ఇవ్వండి. ఇచ్చినాడైనా ఇచ్చిండు, వచ్చిండు కదా యూసులు కూడా ఆయనకి యూసులు వచ్చాడు. ఆల్రెడీ 14 సంవత్సరాలు జాబ్ చేసే వ్యక్తి సంవత్సరం తర్వాత జాబ్ చేసి 14 సంవత్సరాల ఇన్కమ్ ఆయన వచ్చి 30,000+ ఇన్కమ్, ఈరోజు వెస్టే నుంచి 1,70,000+ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ 1,50,000+ ఇన్కమ్ తీసుకుంటూ కారు కొనుక్కుంటారు వెస్టే నుంచి. ఫుల్ టైం వచ్చింది వెస్టేకి. అంత సింపుల్ ఒకటే కనెక్ట్ కాదు కదా.
ఈ మధ్య ఎంతో మంది ప్రాక్టీస్ వల్ల అది కూడా చెప్తున్నా. కొంతమంది ఫోన్ నెంబర్ ఇవ్వరు, కొంతమంది ఫోన్ నెంబర్ చెప్పారు, కొంతమంది పేరు చెప్పారు, కొంతమంది ఇక దొంగల మనం దొంగలా చూస్తారు ఉంటా, ఇక కింద మీద చూస్తారు మన ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఎప్పుడైతే మనం వర్క్ని ఖచ్చితంగా గెలవాలి, మనకు ఖచ్చితంగా మనసు పర్సన్ చేసుకోవాలి, మనసులో పెట్టుకుంటామో లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం, యూనివర్స్ అలా అంటాం, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటే పవర్ ఆఫ్ థింకింగ్ అంటే. కానీ ఇవన్నీ మన మనసులో ఖచ్చితంగా గెలవాలి అని అనుకుంటే నీకు మనసులో టచ్ చేస్తే ఖచ్చితంగా పరిచయం అవుతాడు. అటు అన్ని సైడ్ పరిచయం అవుతావు. ఇంకో వ్యక్తి సాఫ్ట్వేర్ అయినా రోడ్డుకి పోతుంటే పరిచయం చేసుకున్నాక ఏం పని చేస్తాను, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాడు. ఆ జాబ్ తర్వాత ఇంకేమైనా చేస్తాను పార్ట్ టైం అడిగినా, లేదు నాకు బిజీ ఉంటే ఇక్కడ టైం సరిపోతలేదు, నాకు టైం లేదని చెప్పాడు ఆయన. సరే మీకైనా మాకు సండేలో ఒకరోజు టైం దొరుకుతుంది చెప్పాడు. సరే సండే పక్కన టైం కలుద్దాం మన ఇద్దరం అని చెప్పిన ఆయనకి నెంబర్ ఇచ్చినాం. ఒక సండే ఫోన్ చేస్తే నాకు పర్సనల్ వర్క్ ఉంది నేను కలవని చెప్పాడు. సెకండ్ సండే కాల్ చేసినాం వల్ల ఆ రోజు కొంచెం పర్సనల్ బయటకు వెళ్తామని చెప్పాడు. మూడో సండే కాల్ చేసినాం, ఏదో మీటింగ్ అనేది రావచ్చు అంటే లేదు నాకు కొంచెం బిజీ ఉన్నా నేను మాకు కలుస్తా చెప్పాడు. ఫోర్త్ సండే ఖచ్చితంగా ఏం చేసిన అంటే నేను ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చిన మీరు పేరులో ఉందని చెప్పిన, కానీ ఎవరో మాత్రం అసలు నేను ఆల్రెడీ మీరు పేరులో ఉందని చెప్పిన. ఈ 3 సార్లు చెప్పిన మిస్టేక్ ఏంటంటే నేను మా దగ్గర వేరే దగ్గర ఉన్నా అని చెప్పిన. ఎవరండి వేరే దగ్గర ఉండడం వల్ల ఇక రానికి ఎంత టైం పడుతుందో వల్ల టైం వేస్ట్ అని పనుకోనైనా నాకు టైం ఇవ్వరైనా. నేను చెప్పిన మాట ఏంటి, నేను ఆల్రెడీ మీ ఇంటికి మీ గల్లీలోనే మీ ఏరియాలో ఉందని చెప్పిన. అప్పుడు ఎవరైనా మీ ఏరియాలో ఉందంటే నేను పక్కన ఉండి కావాలి చెప్తున్నా, నేను ఉన్నది ఇక్కడ ఉన్నా బయటలో ఉన్నా నాకు మేబీ అక్కడ ఉన్న టైం ఇచ్చింది కాబట్టి నేను చెప్పిన మీ ఏరియాలో ఉన్న ప్లాన్కి వచ్చి కంప్లీట్ వచ్చి ఒక టైం 30 minutes టైం పడుతుంది చెప్పిన. ఆ 30 minutes ఎందుకు చెప్పిన అంటే ఆ జర్నీ టైం నాకు పడుతుంది. అట్లనే ప్లాన్ చెప్తే అపార్ట్మెంట్లో తీసుకువెళ్ళు, వాళ్ళ ఇంట్లో తీసుకోవాలి ఆయన ఏదో వాచ్మెన్ రూమ్లో తీసుకువెళ్ళి లాస్ట్కి వాచ్మెన్ రూమ్ కొత్త అయితే నమ్మగా ఆ వాచ్మెన్ రూమ్ ప్లాన్ చెప్పినాం. ఈరోజు బిజినెస్ ఆయన చేస్తాడు, వాళ్ళు మెసేజ్ చేసుకుని ఎవరు కావాలని రావు కూడా ప్రత్యేకం అంటాము. స్టేజెస్ వీళ్ళు కూడా ఇంకో వ్యక్తి ఉన్నాడు ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి. ఇలా పండగ పని చెప్పి శంకర్పేట వెళ్ళా. శంకర్పేట ఎక్కడ ఉంది కదా, శంకర్పేట లోపల ఉన్నా కదా హైదరాబాద్కి. స్పెషల్ పండుగ రోజు పండుగ రోజు మనం ఎవరు ఎన్నరంటాం, కానీ పండుగ రోజు ఏం చేస్తున్నా తెలుగు పండుగ రోజుల్లో క్రిస్టియన్స్ పట్టుకుంటా, తెలుగు పండుగ రోజు ముస్లిమ్స్ ప్లాన్ చేస్తా. పండుగ వాళ్ళకి లేదు కదా, తెలుగు పండుగ ఉంది కానీ మనకి ఏం పండుగ ఉంది, మన పండుగ ప్లాన్ అయితే పండుగ మనకి అవు కదా. సంవత్సరాలు అంటే తెలుగు రోజు ముస్లింలకు చెప్పాలి పండుగ రోజు, వాళ్ళ పండుగ మన తెలుగులో చెప్పాలి, మన మాట ఖాళీ ఉండదు. మనకి ఇట్లా దేవుడు అంటే డిమాండ్ చేసుకుంటారు క్యాస్ట్ కూడా కదా, మన ప్రెసిడెంట్ అది కూడా అని అందరూ పాజిటివ్ తీసుకుంటారు. అక్కడ శంకర్ ప్లాన్ చెప్పడం ఆయన బిజినెస్ చేయలేదు. ఈ రోజు ఆయన అందరూ కూడా కొంతమంది పీపుల్స్ 7 మంది క్వాలిటీ పర్సన్స్ వచ్చారు. నేను ఎంత చెప్పిన స్టోరీ కూడా ప్రొఫెసర్ రామని అతని నుంచి నా పరిచయం ప్రొఫెసర్ రామ ఆ ఎలా ఇంకా 1 lakh ప్లస్ ఇన్కమ్ అవ్వాలి. జాబ్ నేను పార్ట్ టైం చేసుకుని వెస్టర్న్ ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నటువంటి గోపురం వచ్చిన తర్వాత 1 lakh సంపాదించే వ్యక్తి ఆమె డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తారు ప్రొఫెసర్. నేను ఎందుకు చెప్తున్నాను, ఎవరు ఏ టైంలో కనెక్ట్ అయ్యో తెలియదు. మనం ఆల్వేస్ పాజిటివ్ వాళ్ళు ఖచ్చితంగా జనాలు పరిచయం చేసుకోవాలంటే 3 మాటలది. ఫస్ట్ మన పేరు, మన ప్రొఫెషన్, 3వది మీకు ఇన్కమ్ సరిపోతుందా. ఈ 3కి ట్రై చేసి చూడండి. మీరు కాబట్టి కొత్తలకు పరిచయం చేసుకొని ఈ 3 క్వశ్చన్ వేసి చూడండి అయిపోతుంది. లేడీస్ కూడా కనెక్ట్ అయ్యి లేడీస్ కూడా కొంతమంది ఉన్నారనుకో పరిచయం చేసుకుంటాం అనుకో. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది స్టూడెంట్స్ దగ్గర కానీ లేడీస్ దగ్గర కానీ జెంట్స్ దగ్గర కానీ మీరు ఏమైనా క్వశ్చన్స్ చేయాలంటే డైరెక్ట్ క్వశ్చన్స్ చేయొద్దు. ఇది చాలా వాల్యుబుల్ సీక్రెట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్. ఇప్పుడు టైం ఏంటి అన్నాం అనుకో, ఇప్పుడు ఆయన ఏమంటాడు టైం చెప్తాడు క్లోజ్ చేస్తాడు. మన మాట్లాడే ఛాన్స్ ఉంటుందా నీకు? ఛాన్స్ లేదు. అది అడ్రస్ అంటే మేడము నీకు అడ్రస్ తెలుసు, అడ్రస్ నువ్వు అదే గదిలో ఉంటావు. నువ్వు అడ్రస్ అంటే ఏమైనా ముందు పోయి రైట్ వాళ్ళు చెప్తారు. అయ్యో రైట్ పోయినాక మళ్ళీ ఎంత దూరం ఉంటుంది సార్ అడగం మళ్ళీ అంటే కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటాం. మళ్ళీ అప్పుడైనా అవి అంటే టాపిక్ నీకు డిస్కషన్ రావాలి ఖచ్చితంగా. ఆర్గ్యుమెంట్ కావాలి, డిస్కషన్ రావాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ చేయొద్దు. ఈ డిస్కషన్ ఎప్పుడైతే చేస్తామో అతనికి ఆ మధ్యలో నీకు ఆయన ఊరు తెలుస్తుంది, ఆయన ప్లేస్ తెలుస్తుంది, ఆయన ప్రొఫెషన్ తెలుస్తుంది, అన్ని క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నీకు కొంచెం క్లోజ్ మాడతారు ఆయన. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనతో ఎట్లా ముందో అర్థమవుతుంది. జనాలు పరిచయం చేసుకోవడం చాలా ఈజీ భూమి మీద, కానీ నీ మైండ్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఏమంటున్నాం, నీ మైండ్ పక్కా పాజిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ చేయొద్దు, డిస్కషన్ చేయాలి. స్టూడెంట్స్ అనుకో ఈ గవర్నమెంట్స్ అలా ఉంటే పనికి వాళ్ళ గవర్నమెంట్ జాబ్లో వస్తున్నాను అనుకో, స్టూడెంట్స్ ఏం చేస్తారు ఇప్పుడు ఆయన 10 నిమిషాలు డిస్కషన్ చేస్తారు. జాబ్లో వస్తున్నాయంటే ఇప్పుడు జాబ్ విషయం దగ్గర పోయి ఈ జీతాలు ఏం చెప్పి అడగండి అన్నాం అనుకో ఏమంటాడు అంటే నెగిటివ్ క్వశ్చన్స్ చేయాలి. జనాభా ఏం కదా డైరెక్ట్ క్వశ్చన్స్ చేయొద్దు, డిస్కషన్ పెట్టాలి. 3వ మాట ఏం చెప్తున్నాం నెగిటివ్ క్వశ్చన్స్ అడగాలి. నెగిటివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఏ జీతం సరిపోతుందో ఏమైతే లేదు, ఈ ప్రైవేట్ జాబ్ ఎప్పుడైతే పోతో తెలుస్తలేదు, ఈ బిజినెస్ అలా బిజినెస్ పనికి వాళ్ళ బిజినెస్ బాగా అని చెప్పాలి. ఏమంటారు వాళ్ళ మనసులో నెగిటివ్ డిస్కస్ చేసినప్పుడు జనాభా టేస్ట్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్కి. అప్పుడు ఏం చేస్తారు నెగిటివ్ అడగగానే వాళ్ళు ఎవరు మనతోని
మాట ముచ్చట కలుపుతారు, మాట ముచ్చట తెలంగాణ భాషలో మాట ముచ్చట కలుపుతారు. అప్పుడు అదేంటిది మనకి డిస్కషన్ పెరుగుతుంది. ఈ డిస్కషన్ పెరిగిన తర్వాత అతని లైఫ్ స్టైల్ మొత్తం మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చెప్పాలో అవుతాం మనకు అర్థమవుతుంది. ఈ నేటివ్ నేను చాలాసార్లు బస్సులకి చాలాసార్లు ట్రై చేసేది. స్టూడెంట్స్ పక్కన చూసిననుకో ఈ తెలంగాణ గవర్నమెంట్ స్థలంలో జాబ్ వేస్తున్నాడు అన్నా అనుకో, అవునన్నా చదువుకున్న బీటెక్ అయిపోయిందన్నా ఎంటెక్ అయిపోయిందన్నా జాబ్లో వస్తున్నాయి చెప్తారు. ఒకటి జాబ్లో జాబ్లో కొంతమంది ఇన్షర్ట్ చేసుకొని పక్కన బాక్స్ కొట్టుకుంటారు. బాక్స్ టిఫిన్ బాక్స్ ఉన్నది. ఈ జాబ్స్ అలా ఉన్న జాబ్లో అయితే జీతాలు పెరుగుతులేదు, నేను సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతారని చెప్పిన అనుకో, ఎవరికైనా ఎంబడి కరెక్ట్ అయితే ఆయన మీరు ఆ మాట అని చూడండి. పక్కన కరెక్ట్ కాకుండా ముందు పక్కన కరెక్ట్ అయితే ఖచ్చితంగా. అప్పుడైతే ఇంకా నేను కూడా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసాం. మీరు 1 year బ్యాక్ చేసిన చెప్పొద్దు. మీకు నిజంగా ఏదో 50 ఇన్కమ్ ఉందనుకో, మీరు మాట్లాడడానికి ఎవరైతున్నారో మీరు 50 ఇన్కమ్ బెస్ట్ చేంజ్ వస్తుందనుకో, ఆ ఇన్కమ్ చూపిస్తే కరెక్ట్ అవుతారు. అది మీరు కొత్తగా స్టార్ట్ చేసినానుకో, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాలి, మేము కూడా కొంత రీసెంట్గా స్టార్ట్ చేసినాం. ఒక వ్యక్తి మా అప్లైన్స్ ఉన్నాడు, మా తీసుకొచ్చి వ్యక్తున్నాడు, ఆయన జాబ్లో చేస్తున్నాడు 500,000 ఈరోజు బెస్ట్ చేంజ్ నుంచి నెలకు 20 లక్షలు సంపాదిస్తున్నాడు. దాసారిత్వం చూపించండి. ఎవరన్నా జాబ్ అంటే అవుతాం వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ, జాబ్ మెంటాలిటీ బిజినెస్ మెంటాలిటీ, దాన్ని బట్టి మీ అప్లై డియూసీడీ చూపించండి. మీ డియూసీడీ లైఫ్ చూపించండి. ఎందుకంటే ఇది తెలంగాణలో ప్రతి ఒక్క డియూసీడీ కూడా ఆల్ కేటగిరీ పీపుల్స్ ఉన్నారు. బిజినెస్ కేటగిరీ ఉన్నారు, జాబ్ కేటగిరీ ఉన్నారు, ఐ ప్రొఫెషన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ జాబ్లో నెల 12,000 సంపాదించిన వ్యక్తి కూడా ఈరోజు నెల క్రితం 3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. బెంగాల్లో ఉన్నాడు రీసెంట్గా సింహాచార్య వ్యక్తి. లేడీస్ ఉన్నారు చాలా మంది, సంధ్య మేడం ఉంది, గీత మేడం ఉంది. ఇది అన్నీ చెప్పొచ్చు కదా. అందుకని మీరు మనుషులతో పరిచయం చేసుకున్నప్పుడు పాటించాల్సిన సూత్రాలు ఇది నెగిటివ్ క్వశ్చన్స్ మాట్లాడాలి, రెండోది డిస్కషన్ మాట్లాడాలి, కానీ డెడికేట్ క్వశ్చన్స్ చేయొద్దు. ఈ ఒక్క చిన్న లాజిక్ అర్థం చేసుకొని మీ బిజినెస్ని ఎంతమంది పరిచయం చేసుకోవచ్చు భూమి మీద. ఇప్పుడు రోడ్డు మీద షాప్, మీ రెగ్యులర్ మీద పాల షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది, బట్టల షాప్ ఉంది, అది కూడా అడగండి అన్న బిజినెస్ ఎక్కడ వస్తుంది అడగండి, సార్ బిజినెస్ ఎక్కడ వస్తుంది అడగండి. అడిగి క్లోజ్ ఉంటే అన్న అడగండి, లేదంటే సార్ అని చెప్పండి. సార్ బిజినెస్ ఎక్కడ నడుస్తుంది ఎవరైనా ఏ బిజినెస్ అవి ఏ బిజినెస్ పనికి బిజినెస్ అలా ఉన్నాయి, కాంపిటీషన్ వచ్చినాక షోరూమ్స్ వచ్చినాక అసలు బిజినెస్ నడుస్తలేదు షాప్ అంటే కదా. మీరు అడిగి చూడండి, మీరు ఖచ్చితంగా చెప్తారు కదా. వాళ్ళు 100% అక్షరాల 10 మాటలు ఎక్కువ చెప్తారు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనమే మనం చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ వాళ్ళ మాట మనం విన్నాం. అది పెద్ద ప్రాబ్లం. మరి అన్ని మీటింగ్లో నేర్చుకుంటున్నాం, కానీ జనాభాకి మనం క్వశ్చన్ వేయాలి. అడ్వకేట్ కదా మన బిజినెస్ అడ్వకేట్ అంటే మనం స్టూడెంట్స్లో వాళ్ళగా చెప్పేది. అడ్వకేట్ ఏం చేస్తే వచ్చిన క్వశ్చన్ వేస్తారు, అన్ని రాబడతారు వాళ్ళ నుంచి. మనం కూడా అట్లా చేస్తేనే జనాలకి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఓపెన్గా నీతో డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్ చేసినప్పుడే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడే నువ్వు బిజినెస్ చెప్పడం చాలా ఈజీ అవుతుంది. నువ్వు కనెక్ట్ అయిన బిజినెస్ చేసినా చేయకపోయినా కూడా నీకు జీవితంలో కస్టమర్ ఉంటారు. ఎందుకంటే నీ మాట ఆయన మాట వింటున్నావు కదా, అందుకే అవుతుంది ఖచ్చితంగా. ఆయన మాట వైఫ్ లేదు, వాళ్ళతో ఫ్యామిలీ లేదు, అందుకే ఆయన వినటం లేదు పాప ఆయన బాధ. ఆ బిజినెస్ గురించి చెప్పుదామంటే నెగిటివ్ వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. ప్రామిస్ చెప్తున్నాం, హార్ట్ఫుల్గా చెప్తున్న మాట నేను. ఈ రోజు రోడ్ పక్కన ప్రతి ఒక్క షాపులకి గిరాకీ లేవు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళకి ప్లాన్ చెప్పండి. మీరు తెలవడం పర్లేదు, చెప్పండి వాళ్ళకి. జస్ట్ టచ్ చేయండి, పోయి కిరాణా షాపులు టచ్ చేయండి, బిజినెస్ ప్రతి ఒక్క బిజినెస్ టచ్ చేయండి. ఎవరి బిజినెస్ లేవు. మన బట్టల షాపులు అయితే మన ఆఫర్ బిజినెస్ పెడుతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్స్ రావడం వల్ల ఈరోజు చూడండి, మీరు ఆన్లైన్లో చూడండి, ఏదైనా బ్రాండెడ్ షర్ట్ చూడండి, బ్రాండెడ్ షర్ట్ ఆఫర్స్ ఉంటాయి. అదే నువ్వు బ్రాండెడ్ షర్ట్ యూఎస్ పోలో దగ్గరికి ఒక షోరూమ్కి వెళ్ళి, ఒక బట్టల షాప్కి వెళ్ళి, షోరూమ్కి వెళ్ళి నీకు యూఎస్ పోలో షర్ట్ అడగండి, ఎంఆర్ పెట్టుకుంటూ ఎంఆర్ బరాబర్ ఇస్తాడు. మర్చిపోయి డిస్కౌంట్ ఇస్తాను అనుకో, కింద నుంచి మినాగా వస్తాయి. ఎందుకంటే బ్రాండెడ్కి ఎక్కడైనా బ్రాండెడ్కి కానీ లేడీస్ సంబంధించిన క్యాటలాగ్ పీస్ అనేది సింగిల్ పీస్ ఉంటుంది. నాకు బట్టల గురించి ఎక్స్పీరియన్స్ బాగుంది. బిజినెస్ అప్పుడు వేసిన 2 నెలలు వేసిన కూడా మధ్యన ఆన్లైన్ బిజినెస్ కూడా వేసిన బట్టల సంబంధించింది 2014 నుంచి 2018 వరకు. ఏ బట్టల సంబంధించింది కానీ ఏ బిజినెస్ సంబంధించింది కానీ నీకు బయట ఎంఆర్పీ ఎంఆర్పీ డిస్కౌంట్ ఇవ్వడం మర్చిపోయి కూడా. ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకి 40%, 50%, ఈ ఆగస్ట్ 15th ఆఫర్స్ చాలా మంది 60%, 80% కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇదే మా షూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బ్రాండ్ ఉష్కోపి ఉంటుంది, కంపెనీ బ్రాండెడ్ అది. మినిమం 4,000 పైన ఉంటుంది. నువ్వు షోరూమ్కి వెళ్ళాడుకో 4,000 బరాబర్ ఇస్తారు, ₹1 తక్కువ ఏమన్నా. ఇదే ఉష్కోపి నువ్వు ఆన్లైన్లో చెక్ చేయండి, కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్ చెక్ చేయండి, నెట్ యాప్ చెక్ చేసుకుంటే 50%, 60% ఆఫర్ వస్తుంది. మనం ఏం తీసుకుంటాం మనం పోయి ఆన్లైన్ సిస్టమ్ లేదు. మా ఊరు బట్టల షాప్ నుంచి చిన్నప్పుడు కొనుక్కున్న ఆన్లైన్ ఉంటాడు. ఎవరికి అంత సానుభూతి లేదు, ప్రేమ ఉంటే ₹2 ఎక్కిస్తావు, కానీ నువ్వైతే నువ్వు లాస్ అవ్వవు ఖచ్చితంగా. అవును కదా. ఈ మన బెస్ట్ బిజినెస్ ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది, కాలం మారిపోయింది ఆల్రెడీ ఇండియాలో. మనం కూడా మారకపోతే చాలా కష్టమవుతుంది. మనం సక్సెస్ కావాలంటే మనకు కొంతమంది కావాలి. అవును కదా. ఆల్రెడీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ప్లాన్ అయితే ఈజీగా కష్టమా. మీ ఏరియాలో ఏవైతే బిజినెస్ పెట్టి టచ్ చేయండి, ఈరోజు పోయి బట్టల షాపులు టచ్ చేయండి, కూరల షాపులు టచ్
కట్ చేయండి. నేను లాస్ట్ మాట అయిపోతుంది, చాలా గడుపులు పడదు. ఎందుకంటే మేము మెడికల్ సమస్య చెక్ చేసుకుని ఏదో మెడికల్ వాళ్ళు కూడా బీభత్సమైన కాంపిటీషన్ అయిపోయింది. ఇంతకుముందు ఈసీజీ కానీ ఎంఆర్ఎస్ కానీ బియ్యాన్ని కూడా 5,000 పైన 6,000 పైన తీసుకుంటారు, బరాబర్ రేట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మెడికల్ షాప్ ఏదో అడిగినా కూడా ఏమైనా డిస్కౌంట్ లేదా, లేదా క్యాష్ బ్యాక్ ఇస్తారా అంటుండేదా. వాళ్ళు కూడా లాయల్టీ కస్టమర్లోకి వచ్చేస్తారు ఆల్రెడీ. లాయల్టీ కస్టమర్ అంటే లాయల్టీ కస్టమర్ అంటే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతున్నాయన. ఎందుకు? ఆ ఫోన్ నెంబర్ అడగడం వల్ల నీకు లాయల్టీ పాయింట్స్ యాడ్ అవుతుంది. ఎవ్రీ మంత్ కొనడం వల్ల లాయల్టీ పాయింట్స్ నీకు 10,000 5,000 జమ అయిన వరకు నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారు, ఫ్రీకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా లాయల్టీ కస్టమర్స్ మెయింటైన్ చేస్తున్నారు. మనందరం మన బిజినెస్ మ్యాన్ మనందరం బెస్ట్గా మనకు బిజినెస్ కదా. మనం బిజినెస్ మ్యాన్ అనుకున్న మనకు లాయల్టీ కస్టమర్స్ కావాలొద్దా? లాయల్టీ కస్టమర్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? పర్సన్ పీపుల్స్ ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే మన లాయల్టీ కస్టమర్స్ లేరు మనకి. లాయల్టీ కస్టమర్స్ అంటే ఎవరైతే బిజినెస్ చెప్పిన నీకు నో అన్నారో వాళ్ళని లాయల్టీ కస్టమర్స్. వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతారు. అందుకే జనాభాని మాట వినాలంటే ఫస్ట్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళ దగ్గర జైన్ అవుతారు వచ్చి అవ్వయినాక చేసిన రోజు తర్వాత సంగతి. కానీ మన మోటో ఏంటి? మనం చెప్పడం మన పని కావడం మన ముఖ్యం అంతే. రిజల్ట్ రావడం అనేది దైవాన్ని ఏముంటుంది, మన నమ్మకమే ఉంటుంది. కానీ పెళ్ళి నీకు పెళ్లి కావాలి కదా, పెళ్లి కావాలి జగేశారు ఆల్రెడీ. జనరల్గా ఆలోచించండి, చాలా వాల్యుబుల్ వాడిని వెజిటేబుల్స్ లో డ్రీమ్ పెట్టుకొని పనిచేసేటప్పుడు మనకు ఖచ్చితంగా కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. 5వ కాదు చేస్తూ చేయడం, నాకు ఎందుకులే రిటైర్మెంట్ అయిపోయింది, నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, నాకు జాబ్లో డబ్బులు వస్తున్నాయి, నాకు ఎందుకు అనుకుంటాం చాలా మంది. ఇందాక మాట అయిపోయినా మనం చనిపోతే మన ఫ్యామిలీకి ఏది పరిస్థితి ఆలోచించుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెజిటేబుల్స్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెజిటేబుల్స్ చేస్తున్నాం. మాకు ఆల్రెడీ చాలా కూడా తెలుసు అనుకుంటే ఐడియా ఉంది. చాలా కూడా మాకు తెలుసు, మా ఊరు ఉన్నారు. ఆ ప్లేస్లో మేము 2017-18 టైంలోనే 2 కోట్లు పెట్టి ప్లాన్ చేస్తాం ఆల్రెడీ. మైనింగ్ తీసుకున్నాం ఆల్రెడీ లీగల్గా మైనింగ్. అది ఈ 2-3 మంత్స్లో కన్ఫర్మ్ అయిపోతుంది. సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. అది నిమ్మకల్స్ 5 కోట్ల ప్రాజెక్ట్. అది 5 కోట్ల ప్రాజెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను వెజిటేబుల్స్ ఈ రోజు పార్ట్ టైం చేస్తున్నాం, ఫుల్ టైం చేయట్లేదు. కానీ అది స్టార్ట్ అయినందుకు డైరెక్ట్ అది పోయినట్టు డెవలప్మెంట్ వదిలేయాల్సి వస్తుంది. అందుకే డెవలప్మెంట్ రెగ్యులేట్ అయ్యేసి అంటే వచ్చిన లేకుండా వాళ్ళు గెలిపించి వాళ్ళకి ఇన్కమ్ చూపించిన తర్వాతనే ఇంకో ఎక్కువ ప్లాన్ చేస్తాను నేను. ఒకటి 10 మంది పిల్లలు కానీ ఆ పిల్లలు 10 మంది పిల్లలు టైం పెట్టకపోతే తండ్రి రెస్పెక్ట్ తగ్గిపోతే అది వాల్యూ అవుతుంది. నేను ఏదైనా బిల్డేషన్ పర్టికులర్ ఎందుకు కూడా ఈ రోజు పర్టికులర్ ఎంత ఖర్చులో ఉంటారు, నేను వాళ్ళతో ఎంత ఖర్చులో ఉంటా అంటే వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చినారు. ఏంటి నన్ను నమ్ముకొని వచ్చారు. వాళ్ళు గెలిపిపోతే నేను అన్యాయం కాదు, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. దీనివల్ల కంపెనీ బ్లేమ్ అవుతుంది. నేను బెనిఫిట్ సర్వర్ని మాత్రమే నేను ఇక్కడ ఒక బెనిఫిట్ సర్వర్ని అంతే. లేదు నాటి నేనే చెప్పుకుంటాను, ఎంత చెప్పాల్సిన అవసరం లేని విషయాలు కదా. ఎందుకంటే బెనిఫిట్ సర్వర్గా నా మాటలో మీకు ఏదైనా ఒక సీక్రెట్ నచ్చిందనుకో, ఒక చిన్న లాజిక్ అర్థమైందనుకో, సక్సెస్ అయినామనుకో, పలానా చారి సార్ ఇట్లా చెప్పిండు అందుకని ఈ పొజిషన్లో అని చెప్తే చాలా హ్యాపీ కదా. నువ్వు మనసు తెలుసుకున్నా చాలా హ్యాపీ అంతే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మాకు అలాగే పార్ట్ టైం పెద్ద వేరే ప్రాజెక్ట్ పెద్ద ఉంది ఫుల్ టైంగా ఆ ఉంది కాబట్టి పార్ట్ టైం నేను చేస్తాను ఇక్కడ వెస్టేజ్. అదే నువ్వు ఫుల్ టైం డిప్యూటీ మాత్రం నేను మామూలు దుమ్ములు చెప్తాను బిజినెస్ని. అది టైంని ప్రాపర్గా వాడుకొని దయచేసి. ఇందాక అది జగ్గేసా పెళ్ళైనారు ఇక్కడ క్లియర్గా. ఎందుకు పెళ్ళంటే నువ్వు ఇలా వెజిటేబుల్స్ చేసేటప్పుడు ఒక పిన్ను ప్లాన్ చేసుకున్నావు. పిన్ అంటే నువ్వు స్టార్ ప్లాన్ చేసుకున్నావు. స్టార్కి ఎన్ని లెక్కలు కావాలి మనకి? 3 లెక్కలు కావాలి. క్రౌడ్ ప్లాన్ చేసుకుంటే 4 లెక్కలు కావాలి. మనకు ఒక యాక్టివ్ లెగ్స్ కొన్ని ఉన్నాయి, ఇన్యాక్టివ్ లెగ్స్ కొన్ని ఉంటాయి. మరి యాక్టివ్ లెగ్స్ మీద ఫోకస్ చేస్తే ఏమిటంటే యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా మేము డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. ఒకవేళ ఇన్యాక్టివ్ లెగ్స్ అంటే ఎవరైతే లెగ్స్ లేమో ఆ లెగ్స్ లేమంటే ఎక్కడ చేయాలి? నువ్వు కొత్త పర్సన్ ప్లాన్స్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటే మీరు స్టార్లో ఉండదు, క్రౌడ్ ప్లాన్ చేసుకుని 3 లెక్కలు కావాలా. నువ్వు ఖచ్చితంగా చూడండి, నేను చెప్పే మాట కానీ భగవద్గీతలో ఉందో చెక్ చేసుకుని కాబట్టి భగవద్గీతలో ఏముందంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని నమ్ముకోవాలి. ఫస్ట్ పనిని నమ్ముకోవాలా. ఆ నమ్మిన దాన్ని ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్లో తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆటోమేటిక్గా రిసీవ్ అవుతుంది. ఖచ్చితంగా నీకు ఏం కావాలో అడగాలి, దేవుడి సృష్టిలో అడగాలి. ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఉంటుంది. ఆస్క్ బిలీవ్ రిసీవ్. నీకు జీవితంలో ఏం కావాలో ఫస్ట్ అడగాలి. దానికి క్రమం కావాల్సిన ఖచ్చితంగా అడుగు, దాన్ని నమ్ము ఖచ్చితంగా. మూడోది దాన్ని నమ్మిన తర్వాత ఏమైతుంది నీకు దేవుడు ఖచ్చితంగా రిసీవ్ చేస్తారు. ఇది లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెళ్ళి అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పెళ్ళి ఏంటంటే మనకి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందో రాలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తే పెళ్లి చేసుకుని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ పెళ్లి ఆలోచన ఎందుకు కాలేదానికి ఆయన లైఫ్లో సెటిల్మెంట్ కాలేదు. అవును కదా, లైఫ్లో సెటిల్మెంట్ కాలేదానికి. సెటిల్మెంట్ కాబట్టి మనకి ఏంటిది నేనే కొంచెం కింద మీద ఉన్నా, నాకు పెళ్లి చేసుకునే ఆప్షన్ నాకు లేదు, ఆలోచన ఉన్నా కూడా క్యాన్సల్ చేసుకుంటాను. లైఫ్లో సెటిల్ కావాలి కాబట్టి నాకంటే ఇన్కమ్ లేదు కాబట్టి. అవును కదా, నిజమా మాట. అప్పుడు ఏం చేస్తే టైం మనం పెట్టలేము దాని మీద. అంటే పెళ్లి ఆలోచన పోదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆలోచన మైండ్లోకి వచ్చిందో రన్ అయిందో అది యూనివర్సల్లోకి పోయింది. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని మనం నమ్మిండు. అప్పుడు ఏమైంది
ఎవరు ఎక్కడ కనిపించినా కూడా ఈ పర్సన్ చూజ్ చేసుకుంటారు మనిషి. ఏమని ఈ అమ్మాయి ఎట్లుంది, ఈ అమ్మాయి ఎట్లు చూజ్ చేసుకుంటాను. లాస్ట్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈయనకంటూ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా దగ్గరికి వస్తుంది కదా. నమ్మకపోతే ఒకవేళ నమ్మకపోతే ఏమవుతుంది, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినాడు మన రీసెంట్ గ్రూప్ మీద ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి 50 years అవుతుంది పెళ్లి చేసుకొని వచ్చాడంట. 50 years తర్వాత ఇప్పుడు 50 years అవుతా. ఎందుకంటే ఫస్ట్ 20 ఏళ్ళలో కూడా ఒక్కరు కూడా వస్తున్నా, నామ బాలేదు, అక్కడ బాలేదు, ముక్కు బాలేదు ఇవ్వాలని చెప్పిండు. ఇది 30 సంవత్సరాలు సెట్ అయ్యాడు, మంచి ఇన్కమ్ వస్తుంది, 50 వేలు వస్తుంది 30 సంవత్సరాల వరకు. ఆ పెళ్లి చేసినప్పుడు ఈయన ఉంటా క్వశ్చన్ స్టార్ట్ చేసాడు. 30 సంవత్సరాలు అయింది, ఏంటి పెళ్ళి ఇప్పుడు ఇంత ఏజ్ ఇంట్లో ఈయన ఉంటా క్వశ్చన్ వేస్తున్నారు. అప్పుడు మనం 10 ఏళ్ళు కష్టపడి ఇల్లు కట్టు పెద్ద మంచి ఇల్లు బంగ్లాలు కట్టుకుడు, మంచి బెంచుకాలు కట్టుకుడు, డబ్బులు డుబ్బేసి కట్టుకుడు, అన్ని చేసాడు. 40 వేలు వచ్చింది. అప్పుడు జనాలు ఏం చేస్తున్నప్పుడు ఈయన గురించి ఎక్కువ రేట్లు ఆలోచిస్తున్నాడు. లాస్ట్ 50 సంవత్సరాల తర్వాత మొత్తానికి ఫైనలైజ్ అయ్యాడు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకొని డిసైడ్ అయ్యాడు. అంటే 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే 50 ఏళ్ళు పెళ్ళి అయ్యాను, 20 సంవత్సరాలు పెళ్ళి అయింది. లాస్ట్ ఏమో ఇక్కడ ఈయనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉందో ఈయన కాంప్రమైజ్ అయ్యింది. మొత్తం ఏం కాంప్రమైజ్ అయ్యి లాస్ట్కి ఈ ఒక్కలంటే అవతల లోపాలు చూడడం ఆపేసిండు. 50 సంవత్సరాలు పెళ్ళి అయిందంటే ఆయనకి ఒక అమ్మాయి అయితే సరిపోతా లాస్ట్ అని అనుకున్నాను. ఒక ఆడమైతే అనుకున్నది అమ్మాయి, ఒక ఆడమైతే సరిపోతుంది పెళ్లి చేసుకుంటే అనుకుంటుంది. లాస్ట్కి పెళ్ళంటే కాదు అదే అనుకోవడం లేదు. ముందు 20 ఏళ్ళు అనుకుంటుంటే ఒకవేళ 20 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోకపోతే సక్సెస్ మనం కాలేదు అంటున్నాం. రైట్ టైంలో డెసిషన్ రైట్ టైం ఉంది ఆల్రెడీ. ఎందుకంటే లెక్క చెప్పిన 28,000 కోట్లు కాస్త 2030 వరకు కల్లా 89,000 కోట్ల వ్యాపారం వెళ్ళబోతుంది. ఇది రైట్ టైమే కదా. ఇది మన భాషలో ఏం చెప్తా అంటే బంగారపు యుగం అంటుంది, గోల్డెన్ ఎలా అంటుంది కరెక్ట్ చెప్పాలంటే రైట్ టైంలో ఉంది. ఇంతకుముందు 10 ఏళ్ళ కింద వెజిటేబుల్స్ చేయడానికి డైరెక్షన్ మార్కెట్ చేయడానికి చాలా కష్టం ఉంటుండే. అప్పుడు గైడ్లైన్స్ లేకుంటుండే, కష్టాలు ఉంటుండే, సక్సెస్ఫుల్ పీపుల్స్ లేకుంటుండే. ఈ సక్సెస్ఫుల్ సంబంధించిన ఏ కార్లు లేవు, ఇన్కమ్ లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. కానీ వెజిటేబుల్స్ ఇప్పుడు నువ్వు ఎవరు ట్రై చేసినా కూడా నువ్వు 20 మంది ట్రై చేస్తే 20 మంది ఖచ్చితంగా ₹1,00,000 పైన సంపాదిస్తున్నా, నేను ఇల్లు కట్టుకున్నా, నేను కార్లు కొనుక్కున్నా చెప్తారు. ఇప్పుడు సక్సెస్ చూపెట్టుకున్నా లేదా, కానీ మనం రెడీ లేకపోతే అదే పెద్ద కష్టం. అందుకని ఒక డ్రీమ్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి, దాన్ని నమ్మండి. స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకోండి, దాన్ని నమ్మండి, దాన్ని ఖచ్చితంగా యాక్షన్ పనులు తీసుకెళ్ళండి, ఖచ్చితంగా వస్తారు. టీం ఏదో తెలియదు కానీ ఒక అక్కడ ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు జగేశ్వరికి తెలుసు అమ్మాయి వస్తాయని అది అనుకుంటు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి దొరుకుతారు, పక్కన దొరుకుతారు అవును కదా. అనుకుంటే దొరుకుతుంది, అనుకోకపోతే పెళ్ళి ఎక్కువ కాదనుకుంటే మనం ఏంటి ఆలోచిస్తే. అందుకే లాస్ట్ పదని చెప్పి క్లోజ్ చేస్తాను, చాలా వెలుపులు పడ్డది. పదాస్ అంటే పదాస్ ఈ రోజు నేను చెప్పే మాటలు ఎన్నో రకాల బుక్స్లో ఉంటాయి. పదాస్ అంటే ఏంటంటే నువ్వు గుంపులో ఉన్నప్పుడు ఏదైనా మొక్కుకుంటావు, ఏదైనా గట్టిగా మొక్కుకుంటావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైతే ఆలోచిస్తున్నావో అదే నీ రియల్ లైఫ్. ఏమైతే సక్రమం తొక్కరం ఏడ పాస్ అవుతుంది, నా పేడ టైం దొరుకుతుంది, ఉన్న లెక్కలు కరెక్ట్ లేరు పాడాయి ఆల్రెడీ దొరుకుతారు అన్న వరకు దేవుడు తదాస్ అంటాడు. ఇది బాగా చెప్తుంది మాట, నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తి నువ్వు నీ టీం లేకపోయినా కూడా టీం ఖచ్చితంగా వస్తా సార్, 100 మంది వస్తారు ఆ టీంలో, నేను ఖచ్చితంగా టీంలో కాళ్ళు వస్తాయి సార్, నాకు ఆ టీంలో లక్షల ఇంకా సంపాదించి వస్తాయని చెప్పి పాజిటివ్గా ఆలోచించడం ఖచ్చితంగా అవుతుంది. ఇది చాలా సందర్భంలో వివేకానంద స్వామి చెప్పిండు, లోన్లీగా ఉన్నప్పుడు నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో అదే రియల్ లైఫ్. గుంపులో ఉన్నప్పుడు ఫోన్లో అందరూ మంచిగా చూస్తారు, కానీ ఒంటరినప్పుడు ఏం చూస్తావు ఫోన్లో, ఆ హిస్టరీ రియల్ లైఫ్. ఏమంటారు ఆ హిస్టరీ నువ్వు ఒంటరినప్పుడు ఏమైతే చెక్ చేస్తున్నావు ఫోన్లో అదే నీ రియల్ లైఫ్. ఆ హిస్టరీనే నీ హిస్టరీగా తయారైతుంది. హలో, ఒంటరిగా చూసే రీల్ అయితే ఉన్న రీల్స్ ఉన్నావో ఆ రీల్స్ అయితే రియల్ లైఫ్ అని చెప్తున్నాను. మీరు చూడండి, సోషల్ మీడియాలో కానీ మీరు ఫోన్లో కానీ ఏదైనా సెర్చ్ చేసాం అనుకో, నాకు సంథింగ్ ఏదైనా సెర్చ్ లండన్ ట్రై చేసాం అనుకో, నీకు ఫేస్బుక్ చూడు, ఇన్స్టాగ్రామ్ ఏ చూసినా కూడా మొత్తం లండన్ సంబంధించి వస్తాయి. మీరు చూడండి కావాలంటే, అంటే అదొక యూనివర్స్. అది కూడా నీ ఫోన్ యూనివర్స్, అది నీ మైండ్ కూడా యూనివర్స్. అది నీకు ఏమైతే కావాలో అదే వస్తున్నాయి, అంటే అదే అవే ఓపెన్ అవుతున్నాయి. ఇది అర్థం చేసినావన్నా, నువ్వు ఫోన్లో ఏమైతే ఓపెన్ చేస్తున్నావో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నావో నీకు ఫోన్లో ఏం చూసినా నెక్స్ట్ టైం అవే కనిపిస్తాం మొత్తం వల్ల. మనం కూడా ఇప్పుడు చేరుకోవాలి, పదాస్ ఖచ్చితంగా ఉంటుంది, మనసుకు చేరుకోవాలా, నా టీం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా రావాలంటే అనుకోవాలా. ఎప్పుడైతే నిన్ను నమ్ముకోకపోతే ఈ జనాభా నేను నమ్ముతారు. ఫస్ట్ నమ్మాల్సింది నిన్ను నమ్ముకో. నిన్ను నమ్ముకున్నప్పుడు దేవుడిని ఎప్పుడు ఆగం చేయడం నిజం కదా. నిన్ను గట్టి నమ్ముకో, దేవుడు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తారు. అందుకని నేను వెస్ట్ ఇండస్ట్రీ ఫస్ట్ 6 నెలలో 1 lakh ఇన్కమ్ ఎందుకు చూస్తుంటే, నేను 6 monthsలో కారు కొనాలని ఖచ్చితంగా మనసులో పెట్టుకున్నాం. ఎంత బలంగా అంటే మా మిస్సెస్ 6 months ప్రెగ్నెంట్, 3 monthsలో బాబు బయటకు వస్తాడు. 3 monthsలో కారు కొనొచ్చు అనుకున్నా, కానీ వెస్ట్ ఏజ్లో ఒక రూల్ ఉంది, 3 monthsలో సార్ కంప్లీట్ చేయొచ్చు కానీ కారు కొనికే ఛాన్స్ ఉండదు. కారు ఫండ్ వచ్చిపోయిన తర్వాత కారు వల్ల రూల్ పెట్టారు సార్ వాళ్ళు. సో రూల్ ఎందుకు ఏం చేసి అంటే
కార్బన్ వచ్చుకోవడానికి ఒక 3 months ఎక్స్ట్రా పట్టింది. అంటే కార్ బుక్ చేసుకుంటే 3 months అంటే ఎక్స్ట్రా వచ్చింది. అది కూడా నేను మనసు కూడా అనుకున్నా. బాబుని చూడండి, ఇప్పుడు మా బాబుకి డేట్ ఇచ్చిండ్రు, December 10th 2020 డేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మా డాక్టర్ గారికి ఏం చెప్తాను నేను, నా కార్ వస్తుంది 1 month ఎక్స్టెండ్ అవుతుంది అర్థమైందా, నా కార్ వస్తుంది 1 month ఎక్స్టెండ్ అవుతుంది, 1 month ఎక్స్ట్రా ఉంచాను పుట్టమని అనుకో, ఏమంటే డాక్టర్ గుంజి కొడుతున్నా తెలిసాడు. ఇంకా మూవే నాడు 10,000 డాక్టర్ నాకు తెలిసి అవునా, పచ్చడి కుట్టిపడి పంపిస్తాడు. నువ్వు ఇంత మంచి మీద డాక్టర్ లాస్ట్ నాకు తెలిసి ఇంకా మూడు అవసరం కానీ అది పాసిబుల్, అది హైలీ పాసిబుల్. అది ఒక 1 hour 1 minute కూడా ఎక్స్ట్రా ఉంచలేదు వాళ్ళు కలిసి. మ్యాక్సిమం ట్రై చేస్తే నార్మల్గా, లేదనుకో సర్జరీ చేయాల్సి వస్తుంది లాస్ట్కి, బేబీ ప్రాబ్లం కావద్దని. నేను కూడా ఏమంటాడు, వెస్ట్ ఇండీస్ డ్రీమ్ పెట్టుకొని గోల్ పెట్టుకొని కూడా నువ్వు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు, డాక్టర్ పోస్ట్పోన్ చేస్తారు కదా, డబ్బులు ఇస్తాడా పోస్ట్పోన్ చేయడా, 1 month పోస్ట్పోన్ చేయడం, బర్త్డే పోస్ట్పోన్ చేయడం, మరి డ్రీమ్ ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంటున్నాం? హలో, ఇది చాలా పెద్ద క్వశ్చన్ కదా. మనం ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అంటే మనం నమ్మకం లేదు మనకు. అదే ఏంది, ఈ మిషన్ ఐడీస్ పెట్టుకుంటాం, ఇంకా 1 month అయిపోయింది సార్, 2 నెలల టైం తక్కువ టైం అయిపోయి మళ్ళీ మనం ఇంకో పెట్టుకుంటాం. లాస్ట్ థర్డ్ మిషన్ ఐడీస్లో మనకు కనపడం భూమి మీద, అంటే వెస్ట్లో కనపడం. అప్పుడే ఫోన్ ఎత్తాను నాకు తెలిసిందా. నేను ఎవరు తప్పని చెప్పట్లేదు, వాళ్ళ డ్రీమ్ లేకపోవడం వల్ల రైట్ డ్రీమర్తో పనిచేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్తున్నాం. మనకు రైట్ డ్రీమర్స్ మనకు కావాలా. ఆ రైట్ డ్రీమర్స్ ఎవరు అంటే గోల్స్, మిషన్ ఐడీస్ గోల్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళే మనం రైట్ లీడరు. మిషన్ ఐడీస్ కోసం కౌన్సిలింగ్ ఎవరు తీసుకునే రెడీ ఉన్నారో వాళ్ళే మన రియల్ లీడరు. ఎవరైతే మిషన్ ఐడీస్ కోసం 8 to 11 బయటికి ప్లాన్ చేస్తారో వాళ్ళే మన రైట్ లీడరు. ఎవరైతే ప్లాన్ చెప్పిన తర్వాత అప్లైని ప్రాపర్గా ఫాలో అప్ ఆడుకుంటారో వాళ్ళే రైట్ లీడరు. అర్థమైందా? రైట్ లీడర్లో కొంచెం ఫోకస్ చేసుకోండి, గోల్స్ రాయండి, రాపించుకోండి, తదుపరి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? నా మాటలు మీకు తప్పుగా జరిగి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ, మీకు రైట్ అనిపిస్తే ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా?